వ్యాప్తంగా కలకలం రేపిన అనంత నకిలీ పాస్ పుస్తకాల కేసులో కీలక సూత్రధారి వెంకటేశ్వర రెడ్డి ధర్మవరం కోర్టులో లొంగిపోయాడు. మరోవైపు అనంతలో నకిలీ పాస్ పుస్తకాల ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. ఇప్పటికే 1700 నకిలీ పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నామని, దీనికి బాధ్యులైన 6 వీఆర్ఓలను సస్పెండ్ చేశామన్నారు. నిందితులపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు కేఈ. ఇటీవల నకిలీ పాస్ పుస్తకాల గురించి ప్రెస్లో కానీ పేపర్లో చాలా చోట్ల వచ్చాయి. అనంతపురం జిల్లాలో 17,100 నకిలీ పాస్ పుస్తకాల స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారంపై అటు పోలీసులు, రెవెన్యూ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 6 మంది వీఆర్ఓలు, ఒక వీఆర్ఏ, ఒక జూనియర్ అసిస్టెంట్ను సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఒక రిటైర్డ్ వీఆర్ఓ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపివేయడం కూడా జరిగింది. రెవెన్యూ అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బ్యాంకులో రుణాలు తీసుకున్న వారి పాస్ పుస్తకాలను కూడా తనిఖీ చేయడం జరిగింది.